ఇక కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 మొత్తం 9 పాదములు కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. వీరికి ఈ సంవత్సరం అంతయు జన్మరాశిలో శని కావున మిక్కిలి శ్రమకరంగా కాలమును నడుస్తున్నది. ఏ కార్యము సానుకూలముగా కాదు. వృధా కార్యములందు అలసట, భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య లోపములు బాధించును. తేజోహాని, మతి భ్రంశము, భయము కలుగును. జనన సమయమున శని బలము బాగున్నను అంత బాధ కలగదు. చైత్రమున గురువు తృతీయ చతుర్థ రాశులందు సంచరించుట అనుకూలము కాదు. కొన్ని కార్యములు నెరవేరును. ఉద్యోగ భంగము, మిత్ర వియోగము, కార్యభంగము, బంధు వియోగము, తేజోహాని, స్వస్థాన త్యాగము ఒక్కొక్కప్పుడు కలుగుతున్నది. సంవత్సరమంతా ద్వితీయ రాహు అష్టమకేతు అయినందున వృధా వైరములు, మాట వలన కష్టములు, అధిక ప్రయాస కలుగును. జ్యేష్ఠ, కార్తీక, మార్గశిర పుష్యమాసములందు కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చైత్ర, ఆషాఢ, శ్రావణ మాసంలో మిక్కిలి శ్రమకరం కాలము కావున చాలా జాగ్రత్తగా ఉండవలెను. శతభిష నక్షత్రం వారు భాద్రపద శుక్లపక్షం నుండి పుష్యమాసం శుక్లపక్షం వరకు జన్మతారయందు శని సంచరిస్తున్నారు కనుక జాగ్రత్త అవసరం. అదేవిధంగా కార్తీక శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతువు కూడా సంచరిస్తున్నారు. ఈ శతభిష నక్షత్రం వారు శనిగ్రహ శాంతి చేసుకోవలెను. పూర్వభద్ర వారు చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, పుష్య శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారందు శని సంచారం ఉన్నది కనుక, కార్తీక శుక్లం వరకు నైదన తారందు కేతు ఉన్నది కనుక, ఆశ్వే మాఘ పాల్గొన మాసంలో జన్మతారందు కుజుడు సంచరిస్తున్నారు కనుక జాగ్రత్త అవసరం. కావున ఆయా సమయములందు సాహస కార్యములు మానుకొని నవగ్రహ శాంతి అనర్చుకున్న మేలు జరుగుతుంది. హనుమత్ పూజ, ప్రదక్షిణములు, గురుసేవ, సప్తశతి పారాయణము పాటు ప్రతి మాసమునందు తమ జన్మ నక్షత్రం రోజున కార్తీక మాసము ప్రతి సోమవారం మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగా అభిషేకం చేసుకున్న శనిగ్రహ పీడ తొలగి సకల దోషములు తొలగి సుఖశాంతులతో శాంతిగా జీవించగలరు.